మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నగూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజును గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చురీలో ఉంచారు. ఉదయం స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని బయటకు తీసి ఆసుపత్రిలో చేర్పించారు. అటెండర్ మరియు ఆధార్ కార్డు లేదనే కారణంతో వైద్య సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదని తెలుస్తుంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది ఎందుకు పోవడం చెప్పి ఈయన్ని ఆగిపోయినా ఈయన్ని ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి వెళ్ళొచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చిరి గేటు ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరీలా. తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు లోపల నైట్ మొత్తం అలానే ఉన్నాం. ఎందులో వేసి నిన్ను అందులో దేని మీద పండబెట్టిండు? కిందనే వేసి ఇచ్చారు. సూర్యశ్రీ గారు ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్వెంటెడ్ పడి ఉందని చెప్తే నేను చూసాను కానీ బతుకుంది తీసుకొచ్చి ఎన్నింటికి తీసుకొచ్చి మీరు? 9:40 పొద్దునట్టు. నిన్న ఎప్పుడు తీసుకుపోయారు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో?